Dear students, welcome to my lecture series on Basis and Dimension Part 1. Myself C.H. Naidu, working as a mathematics lecturer in S.V.N. Government Degree College, Bhimanapatnam. What are the learning outcomes of this today's lesson? Student can learn the definition of basis and finite dimensional vector space, basis existence theorem, some problems based on these definitions. ఈ రోజు డిస్కస్ చేసేటటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటంటే బేసిస్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం, అదేవిధంగా ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం, తర్వాత బేసిస్ ఎగ్జిస్టెన్స్ థియరమ్ స్టేట్మెంట్ని మనం ఏ విధంగా ప్రూవ్ చేస్తాం. ఈ బేసిస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ఈరోజు క్లాస్లో మనం సాల్వ్ చేస్తాం. ఓకే, వాట్ ఈస్ ద బేసిస్? What is the basis? A non-empty subset S of a vector space V over F is said to be a basis of V if S is linearly independent set and the linear span of S is V. So that is equal to L of S is equal to V. కాబట్టి ఫస్ట్ మనం బేసిస్ చెప్పాలి అంటే V అనేది ఒక వెక్టార్ స్పేస్ కి ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ S అనేది తీసుకుంటాం. ఈ S అనేది బేసిస్ అవ్వాలంటే ఏంటి? S ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవ్వాలి, లీనియర్ స్పాన్ ఆఫ్ S ఈజ్ V అవ్వాలి, అంటే L ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు V అవ్వాలి. ఈ రెండు కండిషన్స్ ని S సాటిస్ఫై చేస్తే ఈ S ని మనం సింపుల్ గా ఏమంటాం అంటే బేసిస్ అంటాం. ఓకే, నోట్ ఏ వెక్టార్ స్పేస్ మే హ్యావ్ మోర్ దెన్ వన్ బేసిస్. ఏదైనా ఒక వెక్టార్ స్పేస్ తీసుకుంటే దానికి బేసిస్ అనేది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. అంటే దట్ మీన్స్ బేసిస్ ఈజ్ నాట్ ఎ యూనిక్ ఫర్ వెక్టార్ స్పేస్. వెక్టార్ స్పేస్ కి బేసిస్ అనేది యూనిక్ కాదు. ఒక వెక్టార్ స్పేస్ కి ఎన్నైనా బేసిస్ అనేవి ఉండవచ్చు. సెకండ్ వన్, ఈచ్ వెక్టార్ ఇన్ వి ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. ఎందుకంటే లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి. దాని అర్థం ఏంటి? ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి అండ్ వి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్. అంటే వి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి? ఎవ్రీ వెక్టార్ ఇన్ వి ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. ఓకే, తర్వాత నెక్స్ట్ డెఫినేషన్, ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్. ఏ వెక్టార్ స్పేస్ BF is said to be a finite dimensional vector space if it has a finite basis. ఫైనైట్ బేసిస్ అనేది ఉంటే ఆ వెక్టార్ స్పేస్ ని మనం ఏమంటాం? ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అంటాం. ఈ వెక్టార్స్, ఇది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ యొక్క రెండో డెఫినేషన్ కూడా ఈ విధంగా డిఫైన్ చేస్తాం. ఏంటిది? ఏ వెక్టార్ స్పేస్ VF is said to be a finite dimensional vector space if there exists a finite subset S of V such that L of S is equal to V. L of S is equal to V అయ్యే విధంగా ఒక ఫైనైట్ సబ్సెట్ అనేది ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఆ వెక్టార్ స్పేస్ మనం ఏమంటాం? ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అంటాం. ఓకే, నెక్స్ట్ బేసిస్ ఎగ్జిస్టెన్స్ థియరం. బేసిస్ ఎగ్జిస్టెన్స్ థియరం. ఎగ్జిస్టెన్స్ if VF is a finite dimensional vector space then there exists a basis set for V. ఓకే, V అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అయితే మనకి ఏమవుతుంది? Vకి ఒక బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, V అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అయితే ఒక బేసిస్ సెట్ ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. దాట్ ఇక్కడ మనకు ఇది హైపోథెసిస్ లో ఏమిచ్చాడు? V is a finite dimensional vector space ఇచ్చాడు. ఓకే, ప్రూఫ్. Since V is a finite dimensional vector space, by definition there exists a finite subset S of V such that L of S is equal to V. L of S is equal to V అయ్యే విధంగా ఒక S అనే ఒక ఫైనైట్ సబ్సెట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఆ ఫైనైట్ సెట్ లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? ఫైనైట్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి ఆ ఎలిమెంట్స్ నేను ఏమనుకుంటాను? లెట్ S is equal to α1, α2 and so on αn అనుకుంటాను. We may assume that S does not contains the zero vector. ఇంకా ఏమనుకుంటాను? S లో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్ కూడా జీరో వెక్టార్ కాదు అని అనుకుంటాను. ఎందుకు? జీరో వెక్టార్ అయితే ఏమవుతుంది? ఒక సెట్ లో జీరో వెక్టార్ ఉందనుకోండి, ఆ సెట్ ఏమైపోతుంది? LD సెట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏంటి? S అనే ఒక సెట్ మనకు ఫైనైట్ సబ్సెట్. కాబట్టి వీ మే అజ్యూమ్ దట్ S డస్ నాట్ కంటైన్స్ ద జీరో వెక్టార్. జీరో వెక్టార్ అనేది కలిగి ఉండకూడదు. ఓకే, అయితే ఇప్పుడు ఈ సెట్ అనేది LI సెట్ కావచ్చు, LD సెట్ కావచ్చు. ఇఫ్ S is LI then S will be the basis set for V. S అనేది LI సెట్ అయింది అనుకోండి, then S will be the basis set for V. S అనేది బేసిస్ అవుతుంది. ఎందుకు? ఆల్రెడీ L of S is equal to V అని మనకు తెలుసు, స్పానింగ్ సెట్ అయిపోయింది. కాబట్టి ఇంకా బేసిస్ అవ్వాలంటే ఏంటి? LI సెట్ అవ్వాలి. కాబట్టి ఇఫ్ S is LI, S అనేది LI అయితే then S will be the basis set for V.
ఎస్ అనేది వికి బేసిస్ సెట్ కావచ్చు. విల్ అన్నామండి, పర్ఫెక్ట్గా మనం చెప్పలేము. సో ఎందుకు ఇక్కడ ఇఫ్ కండిషన్ కాబట్టి. ఓకే, అయితే ఇఫ్ ఎస్ ఈజ్ ఎల్ఐ కాకపోతే ఏమవుతుంది? ఎల్ఐ కాకపోయినప్పటికీ కూడా ఎస్ అనేది బేసిస్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇఫ్ ఎస్ ఈజ్ ఎల్డి, సో దేర్ ఎగ్జిస్ట్ సమ్ వెక్టర్ ఆల్ఫా ఐ which is not equal to alpha 1 belongs to S, which can be expressed as a linear combination of its preceding vectors. సో కాబట్టి ఎస్ అనేది ఎల్డి అయితే మనకు ఒక థియరం యొక్క స్టేట్మెంట్ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాం. సో దేర్ ఎగ్జిస్ట్ బేసిస్ ఇది వెక్టర్ alpha k belongs to S can be expressed as a linear combination of its preceding vector, and hence L of S is equal to L of S1 where S1 is omitting from S అని మనం రాసాం. ఓకే, సో గట్ ఆ థియరంను మనం బేస్ చేసుకుని ఎస్ అనేది ఎల్డి అయితే ఒక ఏంటి వెక్టార్ని ఆల్ఫా ఐ అంటే విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆల్ఫా 1. ఎందుకు ఆల్ఫా 1 కాకూడదు? ఆల్ఫా 1 అయితే దీని ముందు ఉన్నటువంటి వెక్టార్స్ ఏమీ లేవు. సో కాబట్టి ఆల్ఫా 1 కాకుండా ఆల్ఫా 2 నుండి ఆల్ఫా ఎన్ వరకు ఏ వెక్టార్ అయినా మనం తీసుకోవచ్చు. తీసుకుంటే దాని ముందు ఉన్నటువంటి వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఒమిటింగ్ ఆల్ఫా ఐ ఫ్రమ్ ఎస్, ఎస్ నుండి ఆల్ఫా ఐని మనం సో తొలగిస్తే వీ గెట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్1 వేర్ సో S1 is equal to set of all alpha 1, alpha 2, alpha I minus 1, alpha I plus 1 and so on alpha n అవుతుంది. ఎందుకు? సో ఆల్ఫా అనేది మనం తీసివేయాలి. సో కాబట్టి అండ్ L of S1 is equal to V అవుతుంది. ఎందుకు? L of S is equal to V కాబట్టి సో therefore L of S1 is equal to V అయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇఫ్ S1 is Li then S1 will be the basis set for V. ఎందుకు? L of S1 is equal to V. సో స్పానింగ్ సెట్ అయింది కాబట్టి S1 అనేది Li సెట్ అయితే ఏమవుతుంది మనకు? S1 will be the basis set for V అవుతుంది. If S1 is LD, then proceeding as above for a finite number of steps we get a Li subset Sk of V such that L of Sk is equal to V. ఇలా మనం ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ మనం పైన చెప్పినట్టు విధంగా మనం అప్రోచ్ అయితే మనకు ఫైనల్ గా ఒక Li సబ్సెట్ Sk మిగులుతుంది. ఎలా మిగులుతుంది? L of Sk is equal to V అయ్యే విధంగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ S is equal to alpha 1, alpha 2, alpha 10 ఎలిమెంట్స్ మనం తీసుకున్నాం. ఫస్ట్ ఆల్ఫా 10 ఎలిమినేట్ అయిపోయింది, నెక్స్ట్ స్టెప్ లో ఆల్ఫా 9, అలా మనకు సో చివరిగా 9 స్టెప్స్ మనం అప్లై చేస్తే ఆల్ఫా 2 నుండి ఆల్ఫా 9 వరకు ఎలిమినేట్ అయిపోతుంది. ఫైనల్ గా సింగిల్టన్ ఆల్ఫా 1 మిగులుతుంది కదా. సో మనకు తెలుసు ఆల్ఫా 1 అనేది నాన్ జీరో వెక్టార్. వీ నో దట్ ఎవ్రీ సింగిల్టన్ నాన్ జీరో వెక్టార్ ఈజ్ Li. సో దేర్ఫోర్ L of Sk is అంటే Sk is a Li సబ్సెట్ అయింది. సో దేర్ఫోర్ అండ్ L of Sk is equal to V అయింది. హెన్స్ ఏమవుతుంది? హెన్స్ Sk విల్ బి ద బేసిస్ సెట్ ఫర్ V అవుతుంది. ఎందుకు? ఎవ్రీ సింగిల్టన్ నాన్ జీరో వెక్టార్ ఈజ్ ఆల్వేస్ Li కాబట్టి Sk అనేది Li అయింది అండ్ L of Sk is equal to V అయింది కాబట్టి దేర్ఫోర్ Sk విల్ బి ద బేసిస్ సెట్ ఫర్ V అవుతుంది. దస్ దేర్ ఎగ్జిస్ట్ బేసిస్ సెట్ ఫర్ V. ఆ విధంగా V కి ఒక బేసిస్ సెట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి దీనిని మనం బేసిస్ ఎగ్జిస్టెన్స్ థియరం అంటామండి. ఓకే, ఇప్పుడు బేసిస్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ మనం ప్రూవ్ చేద్దాం. అంటే బేసిస్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఏదైనా ఒక సెట్ ఆఫ్ వెక్టార్స్ ఇస్తారు. షో దట్ దిస్ సెట్ ఈజ్ బేసిస్ ఆర్ డస్ నాట్ బేసిస్ అంటాడు. సో కాబట్టి బేసిస్ అవ్వాలంటే Li కండిషన్స్ అవ్వాలి, స్పానింగ్ సెట్ కండిషన్స్ ప్రూవ్ చేయాలి. ఓకే, సో దట్ ద వెక్టార్స్ 1 2 1 2 1 0 1 minus 1 2 in R cube over R form a basis of V3 over F. అంటే ఇక్కడ ఫీల్డ్ F అనేది రియల్ నెంబర్ సిస్టమ్ ఇచ్చాడు. ఓకే, సో లెట్ S is equal to set of all 1 2 1 2 1 0 1 minus 1 2 అనుకుంటాం. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ దట్ S is Li అని చెప్పాలి. సో లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని చెప్పాలి. సో కాబట్టి లెట్ A, B, C belongs to R such that A into this vector plus B into this vector plus C into this vector is equal to 0 bar. 0 bar means 0 0 0. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేస్తాం. ముందు ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది? A plus 2B plus C is equal to 0. That is the equation 1. తర్వాత సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది? 2A plus B minus C is equal to 0. That is the equation 2. సో థర్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది? A into 1 అంటే A plus B into 0 అంటే 0, C into 2 అంటే 2C అంటే A plus 2C is equal to 0. ఈ మూడు ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేస్తే మనకి ఏం రావాలి? ఆల్ స్కేలార్ షుడ్ బి 0 రావాలి. ఓకే, వచ్చేయలేదు చూద్దాం. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 ఫ్రమ్ 1 and 2 1 and 2 ఈ రెండు ఈక్వేషన్స్ నుండి మనం ఏం చేస్తాం? ఇక్కడ C ఉంది, -2C ఉంది. సో కాబట్టి ఇక్కడ
ఈక్వేషన్ మనం ఏం చేస్తాం, మనం తీసివేస్తాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, 2b సారీ ఇక్కడ 2b ఇక్కడ b ఉంది కాబట్టి దీన్ని 2 చే నేను మల్టిప్లై చేశాను, అంటే 4a ప్లస్ 2b మైనస్ 2c అయింది. సో ఈక్వేషన్ తీసివేశాను, a మైనస్ 4a సో మైనస్ 3a, 2b మైనస్ 2b 0, సో c మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2c అవుతుంది, 3c అవుతుంది. ఓకే, ఈక్వేషన్ 4 ఫ్రమ్ 4 అండ్ 3 ఇది ఈక్వేషన్ 4 ఇది. సో 3 అంటే ఏంటి, ఇది. సో కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది మనకు, సో ఇక్కడ 3 చే డివైడ్ చేసేస్తే మనకి ఏమవుతుంది, a మైనస్ a ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, a ప్లస్ 2c అనేది థర్డ్ ఈక్వేషన్. ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ a ప్లస్ a క్యాన్సిల్, సో c ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ 3c, 3c ఈజ్ ఈక్వల్ 0, c ఈజ్ ఈక్వల్ 0. ఎప్పుడైతే c ఈజ్ ఈక్వల్ 0 అయింది, ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే a ఈజ్ ఈక్వల్ 0 వస్తుంది. a ఈజ్ ఈక్వల్ 0, c ఈజ్ ఈక్వల్ 0 ఈ ఈక్వేషన్లో ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మన b ఈజ్ ఈక్వల్ 0 వస్తుంది. సో దేర్ ఫోర్ ఆల్ స్కేలర్ షుడ్ బి 0, సో దేర్ ఫోర్ s ఈజ్ LP. ఓకే, రెండోది టు ప్రూవ్ దట్ L ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు V3 ఓవర్ F అని ప్రూవ్ చేయాలి. ఇందులో ఎప్పుడు కూడా ఒక కండిషన్ క్లియర్, ఏంటి, L ఆఫ్ S ఈజ్ సబ్సెట్ ఆఫ్ V3 ఓవర్ F. ఎందుకు, L ఆఫ్ S ఈజ్ ఏ సబ్ స్పేస్ కాబట్టి సబ్ స్పేస్ యొక్క కండిషన్ బట్టి L ఆఫ్ S ఈజ్ సబ్సెట్ ఆఫ్ V3 ఓవర్ F అవుతుంది. ఇంకా రెండో కండిషన్ ఏం చెప్పాలి, V3 ఓవర్ F ఈజ్ సబ్సెట్ ఆఫ్ L ఆఫ్ S అని చెప్పాలి. అంటే ఒక ఎలిమెంట్ V3 ఓవర్ F లో తీసుకుని దట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు L ఆఫ్ S అంటే ఏంటి, దట్ ఎలిమెంట్ ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ టు ప్రూవ్ దట్ ఇది మనకు కండిషన్ చెప్పాలి. సో ఒక ఎలిమెంట్ సో ఏం తీసుకుంటాం, V3 ఓవర్ F లో తీసుకుంటాం. సో తీసుకుంటే షో దట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, XYZ వేర్ XYZ బిలాంగ్స్ టు F. సో లెట్ XYZ ఈజ్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S అని చెప్పాలి కాబట్టి A ఇంటూ ఫస్ట్ వెక్టార్ ప్లస్ B ఇంటూ సెకండ్ వెక్టార్ ప్లస్ C ఇంటూ థర్డ్ వెక్టార్. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 3 ఈక్వేషన్స్ వస్తాయి. సో ఇందాక 0 0 0 ప్లేస్లో XYZ వస్తాయి, సేమ్ ఈక్వేషన్స్. సో ఫ్రమ్ 1 and 2 సేమ్ 1 and 2ని మనం సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇందాక మైనస్ 3a ప్లస్ 3c ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, ఇక్కడ ఏమవుతుంది x మైనస్ 2y వస్తుంది. సో అదేవిధంగా ఫ్రమ్ 4 and 3 సేమ్ అదే ఈక్వేషన్స్. సో ఇక్కడ మైనస్ 3a ప్లస్ 3c ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 2y. ఇక్కడ ఈక్వేషన్ 3 ఏంటి, a ప్లస్ 2c. సో కాబట్టి దీన్ని 3 చే మల్టిప్లై చేస్తుంది, 3a ప్లస్ 6c ఈజ్ ఈక్వల్ టు 3z. ఓకే, మొత్తం ఈక్వేషన్ 3 చే మల్టిప్లై చేయాలి. సో కాబట్టి మనం ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. సో కాబట్టి 9c ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తే x మైనస్ 2y ప్లస్ 3z. సో c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/9 ఇంటూ 1/9 ఇంటూ x మైనస్ 2y ప్లస్ 3z వస్తుంది. ఈ c వాల్యూ అనేది ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేయండి. సో దాన్ని సింప్లిఫై చేయండి. దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, a వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ 2లో a వాల్యూ c వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో b వాల్యూ వస్తుంది, b వాల్యూ మనకు ఇది వచ్చింది. సో కాబట్టి XYZ ఈజ్ ఈక్వల్ టు a వాల్యూ వచ్చింది, b వాల్యూ వచ్చింది, c వాల్యూ వచ్చింది. అంటే మన స్కేలార్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యాయి. సో కాబట్టి ఏమవుతుంది, XYZ ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S. సో దట్ మీన్స్ V3 ఓవర్ F ఈజ్ సబ్సెట్ ఆఫ్ L ఆఫ్ S. సో దేర్ ఫోర్ L ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు V3 ఓవర్ F. సో దేర్ ఫోర్ S ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ V3 ఓవర్ F. ఈ విధంగా మనం సో ఏదైనా ప్రాబ్లం ఇస్తే బేసిస్ అని చెప్పాలంటే ఈ రెండు కండిషన్స్ ప్రూవ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, షో దట్ ద వెక్టార్స్ ఇన్ R క్యూబ్ ఓవర్ R డస్ నాట్ ఫార్మ్ ఏ బేసిస్ ఆఫ్ R క్యూబ్ ఓవర్ R అవుతుంది. సో కాబట్టి ఇది బేసిస్ కాదు అని చెప్పాలంటే ఈ రెండు కండిషన్లో ఏదో కండిషన్ మనం చెప్పాలి. ఏంటి, ఫెయిల్ అవుతుందని చెప్పాలి. అంటే LI కండిషన్, స్పానింగ్ సెట్ కండిషన్. సో కాబట్టి ఫస్ట్ కండిషన్ S ఈజ్ ఈక్వల్ టు వెక్టార్స్ తీసుకుంటాం. S అనేది LI అవుతుందో కాదో మనం వెరిఫై చేయాలి. సో లెట్ A, B, C belongs to R such that A into first vector plus B into second vector plus C into third vector is equal to 0 0 bar. Okay, so equations ఏమవుతుంది, A into 1A, B into 1B, C into 5C is equal to ఇందులో ఫస్ట్ కోఆర్డినేట్ 0. తర్వాత A into 1A, B into 2 2B, C into 3C is equal to 0. సో అదేవిధంగా థర్డ్ ఈక్వేషన్ 2A ప్లస్ 5B ప్లస్ 4C ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మూడు ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసి ఏబిసి వాల్యూస్ ఏమొస్తాయి మనం చూడాలి. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 నుండి మనం చేస్తాం. తీసివేస్తే ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ తీసివేసండి. మైనస్ B ప్లస్ 2C. ఓకే, ఇందుకు A క్యాన్సిల్, B మైనస్ 2B అంటే మైనస్ B, 5C మైనస్ 3C అంటే 2C ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫ్రమ్ 1 and 3, సో 1 and 3 నుంచి చేస్తే సేమ్ మనకి ఏమొచ్చింది, ఇక్కడ A క్యాన్సిల్,
సో మైనస్ అంటే 2b మైనస్ 5b అంటే మైనస్ 3b, 10c మైనస్ 4c అంటే 6c. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మైనస్ బి ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా 3చే డివైడ్ చేస్తే మైనస్ బి ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ 4 and 5 ఆర్ సేమ్, b మైనస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0. సో కాబట్టి ఇక్కడ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే విధంగా మనకు సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఎందుకు, ఈక్వేషన్ అనేది 1 వచ్చింది, ఇక్కడ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని వచ్చాయి, 2 వచ్చాయి. ద నెంబర్ ఆఫ్ అన్నోన్స్ గ్రేటర్ దెన్ ద నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్, దెన్ ద సిస్టమ్ హ్యాస్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. సో కాబట్టి దీనికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి ఆ సొల్యూషన్ నేను ఏమనుకుంటాను, లెట్ సి ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు, ఆల్టర్నేట్ సి ఈజ్ ఈక్వల్ టు 1 అయితే బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 అవుతుంది. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుండి ఏ వాల్యూ ఏమొస్తుంది, -7 వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆల్ స్కేలార్స్ అనేవి 0 రాలేదు. సో కాబట్టి ఏమవుతుంది, దేర్ ఫర్ ఎస్ ఈజ్ నాట్ ఏ ఎల్ఐ. సో కాబట్టి ఏమవుతుంది, ఎస్ ఈజ్ నాట్ ఎల్ఐ మీన్స్ ఎస్ ఈజ్ ఎల్డి సెట్, లీనియర్లీ డిపెండెంట్ సెట్. సో కాబట్టి ఎల్ఐ కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి సో దేర్ ఫర్ దీస్ వెక్టార్స్ డస్ నాట్ ఫార్మ్ ఏ బేసిస్. ఈ విధంగా మనం బేసిస్ కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈ విధంగా ఈ రెండు కండిషన్స్ మనం వెరిఫై చేస్తే సో సాటిస్ఫై అయితే బేసిస్ అవుతుంది, సాటిస్ఫై కాకపోతే డస్ నాట్ ఫార్మ్ ఏ బేసిస్ అని చెప్తాం. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.